రామరాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే గుడికైతే వెళ్తారు. వల్లి అయితే అక్కడి నుంచి వాళ్ళ మామయ్యతో అంటూ ఉంటుంది. మామయ్య గారు, నేనైతే ప్రదర్శనలు చేశాను. ఇంక మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చని నేను దేవుడికైతే మొక్కేసుకున్నాను మామయ్య గారు. ఇంక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని వల్లి అయితే ఆళ్ళ మామయ్యతో అంటూ ఉంటుంది. ఇంతలో నర్మదా వాళ్ళ నాన్న అయితే అక్కడ అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసి అందరూ షాక్‌లో ఉంటారు. అసలు ఇతనేంటి ఇక్కడికొచ్చి స్వీట్స్ పంచుతున్నారని అందరూ అనుకుంటూ ఉంటారు. నర్మదా అయితే ఆ దృశ్యాన్ని చూసి ఇంక వాళ్ళ నాన్నతో సైగ చేస్తూ ఉంటుంది. "వద్దు, చెప్పొద్దు నాన్న, చెప్పొద్దు నాన్న" అని. గానీ ఇక్కడ ప్రేమ, ధీరజ్ వాళ్ళందరూ అయితే చూస్తూ ఉండిపోతారు. అసలు ఎందుకు ఇతను స్వీట్స్ పంచుతున్నారో గూడా ఎవరికీ అర్థం కాదు. అంతలో అతను చెప్తూ ఉంటాడు, "అదేంటి, మీకు సాగర్ ఏం చెప్పలేదా? గవర్నమెంట్ అనే మాట ఎత్తేసి మధ్యలో ఇంకా నర్మదా సైగ చేస్తుందని ఆపేస్తూ ఉంటాడు. గవర్నమెంటా? గవర్నమెంట్ ఏంటి అని భాగ్యం వాళ్ళందరూ ఇంకా అడుగుతూ ఉంటారు. రామరాజు అయితే నర్మదా వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అసలు ఇతను ఏం చెప్తున్నాడా అని ఉండిపోతాడు. అబ్బే! ఏం లేదండి. నా కూతురు, నా అల్లుడు కలకాలం సుఖంగా ఉండాలని నేను గుడిలో మొక్కుకొని స్వీట్స్ పంచుతున్నాను అని అయితే నర్మదా వాళ్ళ నాన్న అందరితో చెప్తూ ఉంటాడు. భాగ్యంకి మాత్రం డౌట్ వస్తుంది. వీళ్ళు ఏదో దాస్తున్నారు మా దగ్గర, అదేదో ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అయితే భాగ్యం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంక నర్మద సైగ చేస్తూ చెప్పిందని నర్మదా వాళ్ళ నాన్నగారు అయితే ఇంక అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనే విషయం అయితే కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోడు. ఇంతలో అక్కడికి అమూల్య, విశ్వక్ బామ్మ వాళ్ళు కూడా అదే గుడికి వస్తారు. దాన్ని చూసిన రామరాజు అయితే వాళ్ళ అమూల్యని చూస్తూ అలా ఉండిపోతాడు. అమూల్య కూడా వాళ్ళ నాన్నని చూస్తూ ఆనందంగా చూస్తూ ఉండిపోతుంది. నాన్న అనుకుని దగ్గరికి వెళ్ళబోతుంది. విశ్వక్ అయితే కోపంగా రామరాజు కుటుంబ సభ్యుల వైపు అయితే చూస్తూ ఉంటాడు. అమూల్య రామరాజు వైపు, రామరాజు అమూల్య వైపు చూసుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, చీచి, ఏంటి ఈ వెధవసంతా, ప్రశాంతంగా ఉందామని గుడికి వస్తే గుడిలో కూడా అసలు వీళ్ళు సొదేటో అనుకొని అయితే సొడుగుతూ ఉంటుంది. రామరాజు మాత్రం ఆ మాటలేమీ పట్టించుకోకుండా వాళ్ళ కూతుర్ని అయితే చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అమూల్య కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది. రామరాజుతో వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది. పదండి అండి, మనం ఎక్కడికెళ్ళినా మనకైతే ప్రశాంతత ఉండదు అని అంటూ ఇంటికైతే రామరాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.